ఏ లెక్క ఆధారంగా నిజాము దేశంలో అప్పటికి 100 సంస్థానాలు ఉన్నాయి. ఈ 100 సంస్థానాలు కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా చాలా రాజ్యాలు ఉన్నాయి అప్పటికి, డెమోక్రసీ కాలేదు అప్పటికి. ఎట్లా ఏ అంచనా ప్రకారం ప్రపంచంలో సంపన్నులని లెక్కేసిండ్రు? అంటే అది 1937లో వాళ్ళు టైమ్స్ వాళ్ళు వేసింది చెప్పేది ఏంటంటే, ఒకటి నికర ఆదాయం ఎంత ఉందని తేల్చారు వాళ్ళు. ఎందుకంటే నిజాం ప్రభుత్వం గవర్నమెంట్ రికార్డ్స్ అవి ప్రతి సంవత్సరం అవి పబ్లిష్ చేశారు. వాళ్ళు అది క్యాలిక్యులేట్ చేసి ఇది ఎంత ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి అని, తర్వాత దాంతోపాటు ఖర్చులు కూడా సంబంధించిన దానికి కూడా ఉంటుంది. ఆ ఆదాయము ఖర్చులు పోను మిగిలిందని నికర ఆదాయం అంటాం. అది నికర ఆదాయము ఆయన సర్ఫే కాస్ట్ నుంచి ఉంది, నికర ఆదాయము మన ఖాల్సా ప్రాంతం నుంచి ఉంది, నికర ఆదాయం జాగిర్ ప్రాంతం నుంచి ఉంది. సో వాళ్ళన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి నికర ఆదాయాన్ని బట్టి, అంటే ఏ ప్రపంచంలో ఏ ఏ ఏ దేశానికైనా ఒక నికర ఆదాయం ఉంటుంది, అంటే మొత్తం సంపద మొత్తం ఆదాయము దాంట్లో ఖర్చులు పోను. సో ఆ బేసిస్ మీద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఈయనను అత్యంత సంపన్నుడుగా. రెండవది భూమి శిస్తుతో పాటు నగదుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ, అది కూడా ఇంపార్టెంట్. దాన్ని బులియన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ బులియన్ ఎంత స్టాక్ ఉంది, ఎంత ఉన్నదట, అదే ఎగ్జాక్ట్. అంటే ఆ రోజుల్లో మణుగుల్లో చెప్పేవాళ్ళు. మణుగులు అంటాము, ఈరోజు మనం కేజెస్ అని అంటాం, కానీ ఆ రోజు మాన్స్ మణుగులు మణుగులు అంటారు. సో మణుగులు లెక్క ప్రకారము థౌజండ్స్ ఆఫ్ మణుగుస్ జ్యువెలరీ ఉందని, 1000 మణుగుల బంగారం ఉంది. అంటే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, దాని ఇంగ్లీష్లో బులియన్ అంటారు. బంగారంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు ఇవన్నీ. అంటే 1000 కిలోల 1000 కిలోలు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు. అది ప్రభుత్వం దొరికినటువంటి లెక్కల ప్రకారమే. అంతకు మించి ఇవాళ మాకు ఇండైరెక్ట్గా మనకు తెలిసింది ఏంటంటే, ఈ చిత్రకారులు జుబెన్స్కీ అనే ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్టు ఈ నిజాంకు సంబంధించినటువంటి విషయంలో రీసెర్చ్ చేస్తూ ఆయన హైదరాబాద్ వచ్చి ఆ నిజాం సేవకులు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసిన ఆయన చేసేవాళ్ళు. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఆయన. ఈ నిజాం గురించి చరిత్ర పుస్తకం రాద్దామని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వచ్చిండు ఆయన. ఎందుకంటే చాలా కష్టం, ఇక్కడ అన్ని ఉర్దూలో ఉంటాయి ఈ రికార్డ్స్. ఈ ఆర్కైవ్స్లో రికార్డ్స్ కూడా అంత సరిగ్గా సిస్టమేటిక్ లేవు. సరే ఆయన ఏం చేసినట్టే, ఆ రాజు నిజాం కింద పనిచేసినటువంటి కొంతమంది సర్వెంట్స్, ఓల్డ్ వాళ్ళు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని తెలుసుకుంటే ఆయన రాస్తాడు, నజరీబాగ్ ప్యాలెస్, చౌమౌన్లహా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్. ముఖ్యంగా చౌమౌన్లహా ప్యాలెస్, ఈ నజరీబాగ్ ప్యాలెస్ అంటే కింగ్కోటి, 7వ నిజాం పుట్టింది కూడా కింగ్కోట్లోనే. అక్కడ 4 విశాలమైనటువంటి గదులు ఉన్నాయంట. ఒక్కొక్క దాంట్లో 4 విశాలమైనటువంటి గదులు 40 × 30 ఆయన లెక్క ప్రకారం 40 ఫీట్ × 30 ఫీటు. ఆ 4 రూములలో పెట్టినటువంటి వాటిని ఏమంటారు, చెస్ట్లు అంటారు. ఆ ఇనుప బీరువాలో, ఆ ఇనుప డబ్బాల పెట్టెల్లో కుక్కి పెట్టినాడంట. అంటే ఇది మరి అది అన్అకౌంటబుల్. అంటే ఆయన రాజు కాబట్టి ఆయన ఎందుకు డిక్లేర్ చేస్తారు, ఆయనకేమో అడగటం లేరు. కాబట్టి అంత ధన సంపద, అంత వజ్రవైడూర్యాలతో కూడుకున్నటువంటి సంపద, అది లెక్క కట్టండి. సో అది నిజాము సంపద. అందుకనే ఇండియాలోనే 560 సంవత్సరాధీశుల్లో ఈయన అత్యంత ధనవంతులని. ఇంకొకటి కూడా చెప్పాడు ఆస్ట్రేలియన్ అతను. ఆయన ఏమన్నాడంటే, 563 సంస్థానాధీశుల ఆస్తులన్నీ లెక్కగట్టి ఒక్కడ పెట్టండి, నిజాంది ఒక్కడ పెట్టండి. నిజాం దానికంటే ఆ 562 సంస్థానాల ఆదాయం తక్కువ అంటాడు ఆయన. అంటే ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, అతిశయోక్తి ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇది ఈ దేశంలో ఉన్న సంస్థానాల సంపద మొత్తం ఒకెత్త అయితే నిజాం ఒక్కొక్క. అంటే దాన్ని బట్టి మనకు తెలిసిందంటే, ఇప్పుడు అంటే అంతటి సంపదకు 7వ నిజాము పరిపాలనా కాలంలో వచ్చినటువంటి అంచనాలకు మనకు వాస్తవికత ఉంది. కాబట్టి ఆ సంపదకు వారసుడే 8వ నిజాం. అంటే వీళ్ళు ఆసబ్జాయిల వంశస్థులు మొదటి నిజాము నుంచి సంపన్నులే ఆ లెక్కన. ఈ 7వ నిజాముకు ఎంతమంది సంతానము, ఆయన ఆస్తులను ఎట్లా పంపకాలు చేసిండు? 7వ నిజాముకు అఫీషియల్గా 5 భార్యలు. ఆ 5 భార్యలకు దాదాపు 100 మంది సంతానం ఉన్నారు. వాళ్ళు కాకుండా నౌకర్లు. అయితే 7వ నిజాము చాలా సిస్టమేటిక్గా ఆయన బతుకున్నప్పుడే అన్ని పంపకాలు చేశాడు. ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలి, నౌకర్లకి ఎంత ఇవ్వాలి, నౌకర్లు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో రాజును నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి
ఆయనకు సేవ చేసినారు కాబట్టి ఆ సేవకులకు కూడా వాళ్ళ అంటే అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళని నమ్మకస్తుల్ని వాళ్ళని లెక్క వేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చినాడు. అందుకనే ఆయన కొడుకులకు కూడా అంటే కొడుకులకు సంపద ఇచ్చి వీలునామాల మాత్రము వాళ్ళకి రాయలే. అంటే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి వాళ్ళకు ఉంది, వాళ్ళకున్న ప్యాలెసెస్ వాళ్ళకు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి వాళ్ళకు? ఇప్పుడు బెల్లా విస్తా ఉంది, ఇది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అంటాము, ఖైరతాబాద్ ఎగ్జాక్ట్లీ చౌరస్తాలో. తర్వాత ఇప్పుడు మాకు ఫలక్నుమా ప్యాలెస్ మొన్నటిదాకా అది తాజ్ వాళ్ళు, ఇప్పుడు కూడా తాజ్ వాళ్ళు చేస్తున్నారు. చోమల్లో ప్యాలెస్, తర్వాత నజరీబాగ్ ప్యాలెస్, తర్వాత సిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ అని అది కాస్బర్మనంద్ రెడ్డి పార్క్లో ఉంది. 6 ప్యాలెసెస్ ఇది కొడుకుల పేరు మీద చేసినాడు. అయితే ఆ కొడుకులు చచ్చిపోయినారు కాబట్టి అది ఆటోమేటిక్గా ఈ 8వ నిజాం అయినటువంటి ముకరాం జాకు వచ్చింది. ఈ 6 ప్యాలెస్లు ఇప్పటికి కూడా అవి ప్రైవేట్ ఆస్తిగానే ఉన్నాయి, అవి ఈ నిజాం యొక్క ప్రైవేట్ ఆస్తులే. సరే వాటి మీద ఆయన పూర్తి అజమాయిషి లేకపోయింది. కానీ 7వ నిజాము తన బ్రతుకున్న కాలంలోనే సిస్టమేటిక్గా ఈ పంపకాలు చేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని వజ్రవైడూరాల్ని కూడా ఎవరెవరికి ఎంత ఇవ్వాలి. తర్వాత ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ చేశారు. ట్రస్ట్ కూడా క్రియేట్ చేసి నిజాం చాలా దూరదృష్టితోని ఈ డబ్బును ఆగం చేయకుండా దాన ధర్మాల కోసం ఇవ్వడం కోసమని ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి ట్రస్ట్ పేర కొంత రిజిస్టర్ చేసిండు కొన్ని ఆస్తులు. సో కాబట్టి నిజాం ఆస్తిని ఇటు వారసులకి అటు ట్రస్టుకు, ఎందుకంటే ట్రస్ట్ అయితే ఏంటంటే సేఫ్గా ఉంటుందని అట్లా చేసేసి ఆయన మరణించాడు. కాబట్టి ఈ ఆస్తిని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తి, ఆయన సర్ఫేకాస్ నుంచి వచ్చినటువంటి ధనము ఆ ఇన్కమ్తో కలుపుకొని కూడా ఆయన కొన్ని కట్టుబాట్లు సిస్టమేటిక్గానే చేసిండు. కానీ ఎంతైనా కూడా ఏమైందంటే ఆయన మరణానంతరం 60 ఏళ్ళు ఆయన మరణించిన తర్వాత ఈ యొక్క సేవకులు, ఈ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి వీళ్ళు, తర్వాత కన్క్యూబెన్స్ ఆయనకున్నటువంటి మరి లెక్కలో లేనటువంటి వారసులు, సంతతి ఎవరికి దొరికినంత ఎవరికి అందినంత వాళ్ళు తీసుకుని పోయారు. అందుకనే ఆయన జుబ్రెన్స్కి రాస్తాడు కూడా, అంటే ఎంత పిలిఫరేజ్ అయిందంటే ఎవరికి దొరికింది ఎక్కడ అంటే, ఎందుకంటే ఆడ ఎక్కడ పెట్టాలో పెట్టినంత దాసిండు. కొన్ని అయితే ఓపెనింగ్ ఉన్నాయి, మూటల్లో కట్టి పెట్టిన ఆయన పెద్ద మనిషి మూటలో కట్టి పెట్టాడు బంగారం వజ్రాలు. అందుకని అంటారు బంగారం ఏమో టన్నులు లెక్క పెట్టేవాళ్ళు అంట, ఈ వజ్రవైడూర్యాలేమో కొలిసేవారంట. ఇంకా దాన్ని బట్టి చూడండి అది ఎక్కడ పెట్టిండో ఏం చేసిన, ఎన్ని సేఫ్లలో పెట్టిండు. ఇంకా ఆడ పట్టకుంటున్నాయి మామూలు ఆడ ఏడిచిపెట్టి ఎవరికి వచ్చేది కంది వాడు తీసుకొని పోయి అస్రాఫ్లో అమ్ముకున్నారు వీళ్ళు ఈ సర్వెంట్స్. అంటే అంతటి సంపద అది సరే చిన్న భిన్నం అయిపోయింది ఆయన మరణానంతరము. అయితే ఇక్కడ మనం వాసఫ్జాయి 8వ వాసఫ్జాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈయన గురించి 2 మాటలు చెప్పాలి. అంటే ఇతనికి మరి 2 కొడుకులకు మంచిండు కదా, కొడుకులు మంచిడు. మరి ఆ కొడుకులను కాకుండా పట్టాభిషేకం వారసుడు ఈయనని చెప్పినట్టు ఎందుకు చెప్పాల్సి ఎగ్జాక్ట్ అదే అంటాను. నిజాంకు నమ్మకం లేదు 2 కొడుకుల మీద. నేను చెప్పాను కదా, ఆ ముఫ్కం జా, ఆజం జా అనేటువంటి 2 కొడుకులు. అయితే వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మాజం జాయి మార్కెట్ ఉంది, ఆయన పేరు పెట్టాడు, వాళ్ళ కొడుకుల పేరు పెట్టాడు. కొడుకు ఆజం జాయి మిల్స్ అని వరంగల్లో పెట్టాడు. కొడుకుల పేరు మీద ఉండాల్సి ఉంచిండు. అదేవిధంగా హిమాయత్ సాగర్ కట్టాడు, హిమాయత్ అలీ ఖాన్ ఇంకో కొడుకు పేరు. తర్వాత ఉస్మాన్ సాగర్. సో ఆయన కొడుకుల పేరు మీద ఉంచాల్సింది ఉంచిండు. కానీ ఆయనకు నమ్మకం లేదు వాళ్ళ మీద. అందువల్లనే ఆయన ఏమన్నాడంటే నా తర్వాత వారసుడు నా మనవడు అని ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు. ఆయన బ్రతుకున్న ఎందుకంటే అది ఆనవాయితీ అనమాట, రాజు తన వారసుడిని డిక్లేర్ చేయాలి, అది సభ మర్యాద. ఈయనను చామోహల్లా ప్యాలెస్లో ఈయనకు పట్టాభిషేకం కూడా చేసినారు. ఈ 8వ పట్టాభిషేకం చేశారు. దాన్ని భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. చమోల ప్యాలెస్లో ఈయన పట్టాభిషేకం 71లో జరిగింది. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత అఫీషియల్గా 67లో వాళ్ళ తాత మరణించిన తర్వాత 71 వరకు ఈయన రాజుగా గుర్తించబడిన ద నిజాం ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి బిరుదు కొనసాగింది. 71లో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఈ రాజభరణాలు రద్దు చేసింది కాబట్టి అది పోయింది. కానీ ఆయన ప్రైవేట్ ఆస్తి ఆయనకే ఉంచారు భారత ప్రభుత్వం. సరే ట్యాక్స్ కట్టించుకుంది, వెల్త్ ట్యాక్స్ కట్టించుకుంది, అన్ని కట్టించుకున్నా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఈయన మొదటి భార్య ఇస్రా, ఆమె టర్కిష్ సుల్తాను ఎవరు ముకరంజా వాళ్ళ తల్లి, ఆమె నిజాం 2వ కోడలు. అయితే ఆమెకు అర్థమైంది ఏంటంటే మా మామ ఉన్నంత మటుకు ఆయన ఎవరిని దగ్గర రానిలే, ఈవెన్ కోడళ్ళని మనవరాళ్ళని ఎవరిని కూడా దగ్గర రానిచ్చేవాడు కాదు ముసలాయన. చాలా సిస్టమేటిక్గా, అంటే ఆయన ఫ్రూగల్ లైఫ్, ఏడో నిజాం ఆయన పర్సనల్ లైఫ్ చాలా ప్యూర్గా ఉండేది. ఆయన విలాసంతో జీవితం గడపలే, సీదా సాదాగా గడిపేవాడు. ఆస్తిని ఆయన బతుకున్నంత కాలం కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నాడు. ఒక ఈగను వాడనీలే. అందుకని ఆ కోడలు రాస్తుంది
ఆమె ప్రిన్స్ దురుష ఆమె అంటది మా మామయ్య బతుకున్నంత వరకు మేము ఎవరేం ఏం మాట్లాడలేకపోయినాం అని ఒక విలేకరి చెప్పింది. ఏందమ్మా మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయినావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ అని చూసుకున్నాం అంటే, ఎందుకంటే మా మామయ్య గారు బతుకున్నంతసేపు మమ్మల్ని ఎవరిని దగ్గర రానిలేదు, మాకు ఏమాత్రం అవగాహన లేదు, ఎక్కడ ఏం సంపద ఉందో ఎక్కడ ఎవరి పేరు మీద ఉందో మాకు ఏం తెలియదు. ఆయన పోయినారు కాబట్టి ఆయన పోయిన తర్వాత కనీసం ఏమాత్రం అన్న మా కళ్ళకు కనపడుతున్న ఫలక్నమా ప్యాలెస్ అది అది దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎవరికి అందినంత వాళ్ళు తీసుకొని పోయినారు. అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్, అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్, అక్కడ ఉన్నటువంటి విలువైన యాంటిక్స్, ఈ గోల్డ్ సిల్వరు ఇత్తడితో చేసినటువంటి ఆభరణాలు, పరికరాలు అన్ని ప్యాలెస్ నుంచి ఇంకో అన్ని ఆమె చెప్పింది. ఆమె సుధాగా చెప్పింది, మేమేం చేయలేకపోయినాము, మా కంట్రోల్లో ఏమీ లేదు ఇక్కడ అని. ఆమె చౌమాలా ప్యాలెస్ గురించి, ఫలక్నుమా ప్యాలెస్ గురించి, నజరీబాగ్ ప్యాలెస్ గురించి, ఈ 3 ప్యాలెస్ల గురించి చెప్పింది ఆమె. ఎందుకంటే చిరాన్ ప్యాలెస్లో ఇంకో కొంత ఉంది. అయితే అది వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కాబట్టి ఆమె కొంత సెన్సిటివ్గా ఉండి వచ్చి ఇక్కడ నిల్చొని ఆమె రిపేర్ చేయించింది. చౌమాలా ప్యాలెస్ని రిపేర్ చేయించింది. నిజాం కోడలు ఆమె దురుషా, ప్రిన్సెస్ దురుషా అని టర్కీ దేశం నుంచి వచ్చి, సరే ఆమె కాపాడింది. ఎందుకంటే ఆమె మామగారు ఎట్లయితే చేసుకున్నా ఆమె అట్లా చేసుకుని, ఎందుకంటే ఆమె కొడుకున్నారు కాబట్టి. ఈ నా భర్త అయితే ఇప్పుడు ఈయన 2వ పెళ్లి చేసుకున్నాడు, 3వ పెళ్లి చేసుకున్నాడు, 4వ పెళ్లి చేసుకున్నాడు, అయినా కూడా ఆమె అతన్ని భరించింది. ఆమె ఉన్నది అంటే విడాకులు ఇచ్చింది, కానీ ఆమె ఆస్తికి ఆమెకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఆమెకు ఉంది కాబట్టి ఆమె కొంత జాగ్రత్త చేసింది కాబట్టి ఈ మాత్రమే బతుకున్నాయి. అయితే ఇక్కడ మనం 7వ నిజాం ముకరం జా గురించి 2 మాటలు చెప్పుకోవాలి. మరి ఇంత ఆస్తికి వారసుడైనటువంటి ఇతను ఎందుకు పోయినాడంటే, ఒకటే మైనస్ పాయింట్ ఏంలో ఏంటంటే, అది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ ఏమో, కానీ 7వ నిజాం ఎక్సెప్షన్. ఇతను ఏం చేశాడంటే, తాత బతుకున్నప్పుడే ఎక్కువ కాలం ఆయన విలాసవంతమైన జీవితము విదేశాల్లో గడిపాడు. ఆయనకు విదేశాల్లో ఉండటము, అక్కడ వెస్ట్రన్ లైఫ్కి అలవాటు పడి అక్కడ ఆయన ఫ్రీగా అంటే జలసాగులు చేసి ఖర్చులు పెట్టేటువంటి ఒక తత్వం అయింది. అది దానివల్లనే ఆయన చాలా అప్పులు చేశాడు. ఆయన ఫ్రాన్స్లో ఉన్నప్పుడు, తర్వాత ఇంగ్లాండ్లో చదువుకునేటప్పుడు కూడా ఆయన అప్పులతోనే బాధపడేవాడు. ఇట్లాగే అంటే ఏమాత్రం అవకాశం దొరికినా ఇండియా వచ్చినప్పుడల్లా సూట్ కేసుల నిండా ఈ వజ్ర వైడూర్యాలు పెట్టుకొని జినీవా తీసుకుపోయి ఆ జినీవా మార్కెట్లో అమ్మేటోడు. ఇక్కడ తీసుకోండి దట్ ఇస్ రికార్డెడ్, ఆన్ రికార్డ్ ఉంది. ఇది జుబ్రెస్కీ అనేటువంటి ఇతను రాసినాడు, తన పుస్తకం రాసినాడు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే తన ఖర్చులకి తాతను అడిగితే ఇప్పుడు అఫీషియల్గా తాత ఇచ్చేవాడు కాదు కాబట్టి తాత తెలవకుండా అందుబాటులో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా సంచులు నింపుకొని పోయాడు. తాత మరణించిన తర్వాత వచ్చినప్పుడల్లా తీసుకుని పోయేటోడు. 2-3 సూట్ కేసులలో పెట్టుకుని పోయి ఆ జెనీవా మార్కెట్లో ఏమంటాము చాలా చీప్గా చౌకగా అమ్మేసేవాడు. 100 రూపాయలు వస్తుంది 10 రూపాయలకు అమ్మేవాడు. ఎందుకంటే తన అవసరాల కోసం. అట్లాగే వాళ్ళు మర్చెంట్స్, ఈ పాన్ బ్రోకర్స్ ఏమంటాము ఈ కుదబెట్టుకునేటోళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోయేవాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు ఆస్ట్రేలియాలో పోయిన తర్వాత ఆ విషయం కూడా చెప్పాలి నేను. సరే ఆయన ఇంగ్లాండ్ నుంచి చదువుకున్నాడు, వచ్చిండు. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ప్యాలెస్లో 56 కార్లు అంటే 100 కార్లు ఉన్నాయి యాక్చువల్గా నిజాంకు. ఇక్కడ కింగ్కోట్ల ప్యాలెస్లో ఆయనకు అసలు కార్ల గ్యారేజ్లోనే మొత్తం కింగ్కోట్లో ఒక పోర్షన్ అంతా ఈ కార్ల గ్యారేజ్ ఉండేది. ఉండేవి ఆ రోజుల్లో రోల్స్ రాయిస్, బెంట్లీస్, విలువైన కార్లు. రోల్స్ రాయిస్, బెంట్లీస్ అవి అత్యంత విలువైన కార్లు. 56 కార్లు. ఈయన 8వ నిజాము బతుకున్నప్పుడు చెప్పిన మాట ముకరంజా. అంతకంటే ముందు కూడా ఇంకో ఎన్ని కార్లు, 100 కార్లు ఉన్నాయి ఆయనకు. 100 కార్లు అంటే ఈజీగా ఉంటాయి, కానీ 56 ఈయన లెక్క ప్రకారం ఏంటంటే ఆ 56 వాటికి రిపేర్ చేయడం ఈయనకు అలవాటు. అదొక కైనా వృత్తిలాగా ఈయన చేసుకుని ఆ గ్యారేజ్లో పోయి వాటిని ఇప్పటం, తోడటం, చేస్తున్నవాడు. సో కాబట్టి ముకరంజాకు ఇదొక షోక్ ఉంది, ఇది కార్లు. తర్వాత విలాసవంతమైనటువంటి జీవనము, ఫ్రెండ్స్ను ఎంటర్టైన్ చేయటము, విలాసంగా వర్చువల్ ఖర్చు పెట్టడము. దీనివల్ల అతను ఏమైందంటే కొంత కుగిపోయినట్టు జీవితంలో, అప్పుల బాధపడలేడు.